డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మరి ఈ రోజుల్లో రెండు చేతుల డబ్బులు సంపాదించడం అనేది అనివార్యం అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ గెయిన్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. మరి ఆన్లైన్లో కూడా మనీ సంపాదించడం ఎలా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. దానికోసం చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. కొంతమంది ఏంటంటే తెలియక ఫ్రాడ్ వెబ్సైట్స్కి వెళ్ళడము, మనీ లాస్ అవ్వడం కూడా చూస్తూనే ఉంటాం. కానీ కొన్ని వెబ్సైట్స్ అయితే జెన్యూన్గా ఉంటాయి. మనం ఏదైనా ఆన్లైన్లో మనీ సంపాదించాలనుకున్నప్పుడు జెన్యూన్గా కొంచెం థింక్ చేసి తెలివిగా ఆలోచిస్తే వీ క్యాన్ గెయిన్ మనీ అనమాట. మరి దీని మీద అసలు ఆన్లైన్లో మనీ ఎలా సంపాదించాలి, దానికి అసలు టిప్స్ ఏముంటాయి, ఎలాంటి వెబ్సైట్స్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి అనే దానిపై ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు వీడియో మార్కెటింగ్ స్పెషలిస్ట్ సతీష్ కొల్లూరి గారు. మరి సార్తో మాట్లాడదాము, అసలు ఏంటి ఆన్లైన్ బిజినెస్ చేస్తే మనం మనీ ఎలా గెయిన్ చేయొచ్చు అనేది. నమస్తే సార్. నమస్తే అండి. సతీష్ కొల్లూరి గారు, మరి ఆన్లైన్లో మనీ సంపాదించాలి అంటే మాకందరికీ తెలుసు కొన్ని ఉన్నాయి వెబ్సైట్స్ అయితే, కానీ చాలామంది ఏంటంటే ఫ్రాడ్ వెబ్సైట్స్లోకి వెళ్ళి మనీ లాస్ అయిపోతూ కూడా ఉంటారు. అంటే ఫలానా వెబ్సైట్ ఇది గుడ్, ఇది బ్యాడ్ అని అసలు తెలుసుకోవడం ఎలా? మీరు ఒక ఎక్స్పర్ట్గా మా వ్యూవర్కి ఈరోజు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మంచి ప్రశ్న అడిగారు. సో దానికన్నా ముందు నేను ఏం చేస్తాను కూడా చెప్పి ఐ విల్ గెట్ ఇన్ టు దాట్. సో నా పేరు సతీష్ కల్లూరి అండి, అండ్ ఐఎమ్ ఏ వీడియో మార్కెటింగ్ స్పెషలిస్ట్ బేస్డ్ ఇన్ హైదరాబాద్. అండ్ నేను చేసేది ఏంటంటే ఒక ట్రైనర్స్ కానీ కోచెస్ కానీ ఏ రకమైన స్కిల్, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే దాన్ని ఆన్లైన్లో ఎట్లా మానిటైజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక వీడియోస్తో ఎట్లా స్టార్ట్ చేయొచ్చు, దాని తర్వాత ఆన్లైన్లో వెబినార్స్, వర్క్షాప్స్ చేస్తూ ఒక కమ్యూనిటీస్ ఎట్లా బిల్డ్ చేయాలనే ఆస్పెక్ట్లో నేను మొత్తం గైడ్ చేస్తాను. సో ఐఎమ్ బిల్డింగ్ ఏ కమ్యూనిటీ ఆఫ్ వీడియో క్రియేటర్స్. సో దీనికి ఫస్ట్ మీరు అడిగిన ప్రశ్న ఆన్లైన్లో డబ్బులు సంపాదించడం ఎలా. సో ఇది ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ చాలా మందికి, కానీ చాలా మందికి క్లూలెస్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి, చాలా మోసాలు జరుగుతున్నాయి. అసలు నిజంగా సంపాదించవచ్చా లేదా, అసలు నిజంగా సంపాదించవచ్చు అని చెప్పగానే ఇది స్కామ్ అనుకుంటారు. సో కానీ నిజంగా కరెక్ట్గా ప్లాన్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా మంచి డబ్బులు సంపాదించవచ్చు. నెలకు 1,00,000, 2,00,000, 3,00,000 కూడా సంపాదించవచ్చు. సంపాదించే వాళ్ళు నాకు చాలా మంది తెలుసు, కానీ సంపాదించడం తెలియకపోవడం వల్ల అది ఒక స్కామ్ అనుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దీన్ని నేను 4 ways చెప్తానండి. దానికన్నా ముందు కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్గా చూస్తే ఒక 5 years బ్యాక్ చేసే జాబ్స్ కానీ బిజినెసెస్ కానీ వేరు. ఇప్పుడు కోవిడ్ తర్వాత మనం వీఆర్ లిటరలీ ఓపెన్ ఫర్ జూమ్ కాల్స్ కానీ లేకపోతే ఆన్లైన్లో మీట్ అవ్వడం ఒక న్యూ నార్మల్ అసలు. సో అందుకని ఇప్పుడు దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు గెట్ ఇన్ టు ఆన్లైన్ బిజినెస్ అండ్ మేక్ మనీ ఆన్లైన్. సో దీంట్లో మల్టిపుల్ వేస్ ఉన్నాయండి, ఒక 4 ways చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఒక గ్రాఫిక్ డిజైనింగ్ కానీ, లేదంటే వీడియో ఎడిటింగ్ కానీ, లేదంటే కాంటెంట్ రైటింగ్ కానీ, కాపీ రైటింగ్ కానీ, ఇటువంటి ఫ్రీలాన్సింగ్ జాబ్ చేసుకోవచ్చు. సో బై డూయింగ్ దాట్ మన సర్వీస్ని కరెక్ట్గా ఇవ్వడము, దానికి తగ్గట్టుగా ఛార్జ్ చేయడము. నిజంగా దీనికి మనం ఈ మార్కెట్ని కరెక్ట్గా ఎక్స్ప్లోర్ చేయట్లేదు మనం. ఈవెన్ స్టూడెంట్స్తో పాటు హౌస్ వైఫ్స్ కానీ, కెరియర్లో బ్రేక్ వచ్చిన ఉమెన్ కానీ, లేకపోతే సెకండ్ సోర్స్ ఇన్కమ్ కోసం చూసే వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. దీన్ని నేర్చుకోవడం కూడా అంత రాకెట్ సైన్స్ అయితే ఏం కాదు. నిజంగా కొంచెం ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటే మాత్రం ఈజీగా నేర్చేసుకోవచ్చు. అంటే మంచి డబ్బులు కూడా సంపాదించడం వితిన్ 3 months to 6 months కూడా మనం మంచి డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేయొచ్చు. సో మీరు హౌస్ వైఫ్ అన్నారు కదా, ఇక్కడ క్వశ్చన్ వేస్తాను. చాలా మంది లేడీస్ ఇంట్లో ఖాళీగా ఉంటారు, మేము కూడా ఏదైనా బిజినెస్ చేయాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఆన్లైన్లో మంచి బిజినెస్ చేయొచ్చు అంటే మా మహిళా వ్యూవర్స్ కోసం ఈరోజు మీరు మంచి 2 చెప్పండి టిప్స్. 2 చెప్తాను మీరు అడిగినట్టుగా. రెండిట్లో ఫస్ట్ గ్రాఫిక్ డిజైనింగ్. అండ్ ఇంతకుముందు గ్రాఫిక్ డిజైనింగ్ చాలా కష్టంగా ఉండేది నిజానికి. అంటే కొరల్ డ్రా, ఫోటోషాప్ ఇట్లా చాలా సాఫ్ట్వేర్స్ నేర్చుకోవాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు క్యాన్వా అని చెప్పేసి చాలా మీకు కూడా తెలిసి ఉంటుంది, చాలా సింపుల్ టూల్ ఒకటి వచ్చేసింది మార్కెట్లోకి. అది చాలా ఎల్లుగా ఉంది. అండ్ నాకు తెలిసి అయితే ఇప్పుడున్న డిజైన్ టూల్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్స్ అని చెప్పుకోవచ్చు. సో దాన్ని యూజ్ చేసుకొని చాలా వర్క్ చేసుకోవచ్చు. ఈవెన్ దాన్ని ఏఐతో ఇంటిగ్రేట్ కూడా చేసి నిజంగా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. దాని నుంచి వెళ్ళి బ్రోచర్స్ దగ్గర నుంచి లోగోస్ కానీ చేయని వర్క్లు అంటూ లేదు. సో విమెన్కి అదొక బెస్ట్ టూల్ క్యాన్వా. ఎట్లా నేర్చుకోవాలని ఆన్లైన్లో ఫ్రీ కోర్సెస్ కూడా ఉంటాయి, ఆన్లైన్లో ఫ్రీ యూట్యూబ్ వీడియోస్ కూడా చూసి కూడా నేర్చుకోవచ్చు నిజానికి. కానీ మనకు నిజంగా దానికి ఓపిక, శ్రద్ధ పెట్టి నేర్చుకుంటే మాత్రం ఖచ్చితంగా చేయొచ్చు. అండ్ వర్క్ తెచ్చుకోవడం కూడా ఈజీనే. ఎట్లా అంటే ఆన్లైన్లో మనం కూడా దానికి మార్కెట్ చేసుకోవాలి. చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అప్వర్క్ అని చెప్పేసి, లేదంటే ఫైవర్ అని చెప్పేసి. కానీ అవన్నీ కొంచెం ఓల్డ్ అయిపోతున్నాయి. చాలా మంది ఎక్కువ ఇంతకుముందు ఒక 1000 మంది వాడే చోట ఇప్పుడు 10,000 మంది, 20,000 మంది, 1,00,000 మంది వాడే స్థాయికి వచ్చేసింది అది. సో అంతమంది వాడుతున్నప్పుడు ఏంటంటే బిజినెస్ ఖచ్చితంగా షేర్ అయిపోతుంది. అట్లా వర్క్ తెచ్చుకోవడం కష్టమవుతుంది. కాబట్టి మనల్ని మనం మార్కెట్ చేసుకోవడం తెలుసుకోవాలన్నమాట. సో నేను దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఏ పని చేసినా సరే మనల్ని ఆన్లైన్లో సోషల్ మీడియాతోని, వీడియోస్తోని మనల్ని మనం మార్కెట్ చేసుకోగలగాలి. సో రెండో విధానం కూడా నేను చెప్తాను మీకు. రెండో విధానం ఏంటంటే పిఓడి అంటే ప్రింట్ ఆన్ డిమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా కాఫీ మగ్స్ ప్రింటింగ్ కానీ, లేదంటే
టీ షర్ట్స్ పైన గణేష్ నవరాత్రికి yes. కానీ Printing. లేకపోతే కాలేజ్ ఫెస్ట్లకు కానీ ఇటువంటి వాటికి చాలా మందికి ప్రింట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. Yes. వాళ్ళకి తక్కువలో డబ్బులు అంటే ప్రింటింగ్ కావాలి, వీళ్ళకి అట్ ద సేమ్ టైం మనకు ఒక సప్లయర్ కోసం చూస్తుంటారు అనమాట. Yes. సో మనకు దానికి ఒక ఆఫీసు ఇటువంటి ఏం పెట్టుకోకుండా కూడా మనం డైరెక్ట్గా పిఓడి అంటే కనుక ఇటువంటి యూట్యూబ్లో చాలా తెలుస్తాయి. పివిడి బిజినెస్ ఎట్లా చేయాలి, అంటే ప్రింట్ ఆన్ డిమాండ్ బిజినెస్ ఎట్లా చేయాలని చెప్పేసి చాలా డీటెయిల్ వీడియోస్ కూడా వస్తాయి. సో దాన్ని చూసి ఎక్స్ప్లోర్ చేసి వీ షుడ్ ఏబుల్ టు హ్యావ్ దట్ పేషెన్స్ టు ఎక్స్ప్లోర్ అండ్ లెర్న్ అండ్ ఇంప్లిమెంట్. ఏదైనా సరే ఊరికే డైరెక్ట్గా చూస్తే రాదు, చేస్తేనే వస్తుంది ఖచ్చితంగా. సో దట్స్ పాయింట్ దట్ ఐ వుడ్ లైక్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. ఈ ఆన్లైన్ బిజినెస్ లో మనం స్టార్టింగ్ చెప్పుకున్నట్టండి కొన్ని స్కామ్స్ కూడా ఉంటాయి కదా, అవును. అంటే ఏది జెన్యూన్ యాప్ అనేది ఎలా తెలుసుకోవాలి మనము? సో జెన్యూన్ యాప్ అంటే మీరు మాట్లాడేది అంటే బిజినెస్ చేయడానికి ప్లాట్ఫామ్స్ గురించి. ప్లాట్ఫామ్స్ నేను యాప్లో రిజిస్టర్ అవ్వడం కన్నా నేను చెప్పేది ఏంటంటే మనకు లోకల్లో కూడా చాలా మందికి రిక్వైర్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వీడియో ఎడిటింగ్ గురించి, ఇదే గ్రాఫిక్ డిజైన్ గురించి ఈ రిక్వైర్మెంట్ మన లోకల్లోనే చాలా మందికి అవసరం ఉంటుంది. కాబట్టి మార్కెటింగ్ చేసుకొని డైరెక్ట్గా అక్కడి నుంచి తెచ్చుకుంటే అయిపోతుంది. సో ఇటువంటి వెబ్సైట్స్ మీద డిపెండ్ అవ్వడము నా దృష్టిలో అయితే కనుక అనవసరం అనే చెప్తాను. లేదంటే మనం ప్లాట్ఫామ్ ఫీ పేయాల్సి ఉంటుంది, అక్కడ చాలా కాంపిటీషన్ ఉంటుంది. అక్కడ వెళ్తే కనుక మనము ఒక 500 వర్క్ చేయాలంటే కనుక మనం 500కే వర్క్ చేయాలి దాంట్లో. ఇక్కడైతే మనం బయట మన స్కిల్ పెంచుకొని అదే ప్రజెంటేషన్ ని 5,000 కూడా అమ్మవచ్చు అనమాట. సో బయటకు వెళ్ళి మార్కెట్లో ఎక్స్ప్లోర్ చేసి మనల్ని మనం మార్కెట్ చేసుకోవడమే బెస్ట్ వే అని చెప్పి. సో సతీష్ గారు ఒక విషయం చెప్పండి ఫైనల్ గా, నాకు ఆన్లైన్ లో బిజినెస్ చేస్తూ మనము మంత్లీ ఒక 20,000 to 30,000 సంపాదించవచ్చు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా సంపాదించవచ్చు అని చెప్తాను. చాలా మంది చేసేవాళ్ళు ఉన్నారు, చెయ్యడం తెలియని వాళ్ళే దీన్ని స్కామ్ అనుకుంటారు. సో ఖచ్చితంగా చేయొచ్చు. వీడియో ఎడిటింగ్, నేను ఇంతకుముందు గ్రాఫిక్ డిజైన్ చెప్పినట్టుగా హౌస్ వైఫ్స్ వీడియో ఎడిటింగ్ కూడా చేయొచ్చు. వీడియో ఎడిటింగ్ చేయడం ద్వారా కూడా మంచి డబ్బులు సంపాదించవచ్చు. మీరు అన్నట్టుగా 20,000-30,000 వెళ్ళాలంటే కనుక ఒక 6 months ప్రాక్టీస్ మంచిగా చేసి కరెక్ట్గా నేర్చుకొని ప్రాపర్ ప్రాక్టీస్ లేకపోతే మాత్రం ఎవరు డబ్బులు ఇవ్వరండి. ఇది వెరీ కరెక్ట్ ఫ్యాక్ట్ చెప్పాలంటే మాత్రం వీ హ్యావ్ టు హ్యావ్ గుడ్ స్కిల్. సో అది ప్రాపర్ స్కిల్ నేర్చుకోవడానికి కూడా ఒక 3 to 6 months పడుతుంది. అండ్ కరెక్ట్గా మార్కెట్ చేసుకుంటే మాత్రం మీరు అన్నట్టుగా 20,000 ఏంటి 40,000-50,000 కూడా వెళ్ళొచ్చు విత్ ప్రాపర్ దానికి టైం పీరియడ్ పెట్టుకొని, అంటే ఏం నేర్చుకోవాలనే విషయం క్లారిటీ పెట్టుకుంటే మాత్రం డెఫినెట్గా చేయొచ్చు. సో ఇంకొక విషయం ఏంటంటే జాబ్ చేస్తూ కూడా ఈ ఆన్లైన్ లో మనము బిజినెస్ చేయొచ్చా అంటే? ఖచ్చితంగా చేయొచ్చు. అయితే కొన్ని కంపెనీస్ ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ కంపెనీస్ ఏంటంటే అలో చేయవు, అంటే మనం బయటకు వచ్చి మార్కెట్ చేసుకుంటా అంటే. సో ఇటువంటి ఏదైనా అప్పుడు అప్ వర్క్ లాంటి లేదంటే ఫైవర్ వర్క్ లాంటి దాంట్లోకి వెళ్ళి మనం గుట్టుచప్పుడు కాకుండా వర్క్ చేసుకుంటూ మన ఫ్రీ టైం మనం కంపెనీకి ఎక్కడ ఫుల్ టైం వర్క్ చేస్తూనే మనం కొంచెం టైం మిగిలింది, వీక్లీ ఒక 5 hours మిగులుతుంది. ఆ 5 hoursని మనం గ్రాఫిక్ డిజైన్ పైన వీడియో ఎడిటింగ్ పైన పెట్టి పర్ వీడియోకి 1,000 rupees ఛార్జ్, అంటే మనం ఛార్జ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఆ స్థాయికి ఈజీగా వెళ్ళొచ్చు. సో అట్లా మనం డబ్బులు సంపాదించవచ్చు. కొంత అపోహ అయితే ఉందండి ఆన్లైన్ బిజినెస్, అమ్మో ఆన్లైన్ బిజినెస్ చేయలేము మనము, ఏమి రావు, మన మనీ పోవడం తప్ప మనకి ఏమి రావు అని అపోహ అయితే ఖచ్చితంగా ఉంది. అయితే ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఇవి వేరండి, వర్క్ చేసుకోవడం ఇది ఖచ్చితంగా డిఫరెంట్. సో ఓవరాల్ గా ఆన్లైన్ బిజినెస్ లో మనీ సంపాదించడం ఈజీయా కష్టమా అంటే ఏం చెప్తారు? ఇది ఈజీనే అండి, కానీ వీ హ్యావ్ టు పుట్ సమ్ ఎఫర్ట్స్. ఫస్ట్ ఏంటంటే నేను కూడా చెప్తాను, సింపుల్ 5 pointers చెప్తాను. ఫస్ట్ మనకు ఆపర్చునిటీస్ ఐడెంటిఫై చేయడం రావాలండి. అంటే ఏది మనకు సూట్ అవుతుందో కూడా చూసుకోవాలి. అంటే 100 ways ఉండొచ్చు, కానీ మనకేది బెస్ట్ అనేది చూస్ చేసుకోవడం ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం కూడా ఇంపార్టెంట్. సో అది ఎట్లా వర్కౌట్ అవుతుంది, స్కిల్ నేర్చుకోవడం కానీ, దాన్ని మార్కెట్ చేసుకోవడం కానీ, ఎంత ప్రైస్కి అమ్మాలి, ఇవన్నిటిని కూడా ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి నేర్చుకొని చేస్తే కనుక బెస్ట్గా చేయొచ్చు అనమాట. దాంతోపాటు ప్రాపర్గా రీసెర్చ్ చేసి సెల్ చేయడం కూడా ఇంపార్టెంట్ అండి. అంటే చాలా మంది అయితే నేర్చుకుంటారు, ఐదర్ ఇంప్లిమెంట్ చేయరు, లేదంటే ఇంప్లిమెంట్ చేస్తారు కానీ దాన్ని సెల్ చేయాలంటే కొంచెం మొహమాటం ఎక్కువ అనమాట. సో ఇవన్నీ కూడా ఈ 4 pointsని అబ్జర్వ్ చేసుకొని, వన్ లాస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరికైనా సరే కరెక్ట్గా మీరు చూసుకుంటే దీన్ని 100% మనం ఎఫర్ట్ పెట్టడం కూడా ఇంపార్టెంట్. మన సైడ్ నుంచి వెళ్ళి 100% ఎఫర్ట్ పెట్టకుండా డబ్బులు వచ్చేసేయాలంటే అది నిజంగా కష్టం. సో సతీష్ గారు, మరొక వీడియోలో మనము ఈ ఆన్లైన్ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్తో ఆన్లైన్ బిజినెస్ ఎలా చేయొచ్చో మరొక వీడియోలో చూద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి.